ప్రభునందు ప్రియులారా, బెన్హర్ బైబిల్ కంటెంట్ ఛానల్ వర్తమానాలకై మిమ్మను ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలను అనుసరించి మనం ధ్యానం చేయే అంశం ఏమిటంటే రెండవ బోరకాలపు మహాశ్రమలు. అవి ఏవి, ఎలాంటివి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గమనించండి, మొదటి బోర ఓదినప్పుడు ఆకాశంలో అగ్ని పుట్టి, రక్తంతో మిళితమైన వడగండ్లు పుట్టి, భూమి మీద పడవేయబడగా పచ్చని గడ్డి అంతా కాలిపోవడం, 1/3 భాగం చెట్లు కాలిపోవడం, 1/3 భాగం నేల కాలిపోవడం, వాటి యొక్క పర్యవసానాలు ఏమిటో, వాటి వలన ఆనాటి ప్రజలు పడినటువంటి మహాశ్రమలు ఏమిటో మనం ఇదివరకు జ్ఞాపకం చేసుకున్నాం. తదుపరి రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి ఈ మహాశ్రమలు ఏమిటో ధ్యానం చేయబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. రెండవ దూత బోర ఊదినప్పుడు, రెండవ దూత ఎప్పుడు బోర ఊదుతుంది? అది కూడా ప్రశ్నే, మంచి ప్రశ్న. మొదటి దూత బోర ఊదినప్పుడు ఆ బోరకు ఒక కాల పరిధి ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసినది. అది నెలలు కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, పదుల సంఖ్యలో సంవత్సరంలో కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఒక కాల పరిధి అనేది దేవుని చేత నిర్ణయించబడింది. ఆ కాల పరిధి అయిన తరువాత ఇందులోని సంఘటనలు జరగడానికి దినములు కూడా పట్టవచ్చు. క్రమేణా దినముల్లో దేవుడు చెప్పిన ఆ విషయాలన్నీ సంభవించవచ్చు. కానీ దాని పర్యవసానంగా కలిగినటువంటి మహాశ్రమలను అనుభవించడానికి కాలపరిధి ఏర్పాటు చేశాడు. అది అయిన తర్వాత మాత్రమే రెండవ దూత బోర ఓదడం జరుగుతుంది. రెండవదైన తర్వాత తదుపరి బోరలన్నీ కూడా ఆ రీతిగానే ముందుగా ఓదబడినటువంటి ఆ బోరకాల పరిధి అయిన తర్వాతనే తదుపరి కాల బోరను ఓదడం జరుగుతుంది. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 8వ వచనం ప్రకారంగా రెండవ దూత బోర ఊదినప్పుడు అంటే మొదటి బోర కాలము అయిపోయినప్పుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? మళ్ళా మనం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 4 దిక్కుల 4 దూతలు ఉండడం, వారికి తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవుని దూత ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమి చెప్పడం జరిగింది? మేము మన దేవుని దాసులకు ముద్ర వేయినంత వరకు భూమికైనా సముద్రముకైనా చెట్లకైనా హాని చేయవద్దు అని చెప్పడం జరిగింది. తర్వాత ముద్ర వేయడం అయిపోయింది. ఇప్పుడు బోరలు ఊదడం మొదలుపెట్టారు. మొదటి బోర ఊదినప్పుడు మొదటి దూత 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఒక దూత, అనగా తూర్పు దిక్కున ఉన్న దూత ఆ మొదటి బోర కాలంలో ఏమి చేయాలో అది చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ దూత బోర ఊదినప్పుడు తూర్పు తర పడమటి దిక్కు అనుకుందాం. ఖచ్చితమేమీ కాదు. ఈ 4 దూతలు ఒక్క బోర ఊదినప్పుడు ఒక దూత, 4 దిక్కుల్లో ఉన్నటువంటి దూతలు ఈ కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ముద్ర వేసేదాకా ఆగమన్నారు. ముద్ర వేయడం జరిగిపోయింది కాబట్టి ఇక వారి పని వారు చేయాలి. వీరు ఊదుతూ ఉండగా ఆ బోర శబ్దం విని వీరికి అది ఒక సూచనగా ఉంటుంది. వీరి పని వీరు చేయాలి. కానీ రెండవ దూత బోర ఊదినప్పుడు 4 దిక్కుల్లో ఉన్నటువంటి రెండవ దూత పని ప్రారంభిస్తాడు. ఏమి చేస్తాడు అని అంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఒక దూత ఏం చేశాడంటే, అగ్ని వంటిది, అగ్నితో మండుచున్నటువంటి ఒక పెద్ద కొండ వంటిది. కొండ అని చెప్పలేదు, కొండ అనగానే మనం పెద్దగా ఊహించుకుంటాం. అందులో కూడా ఇక్కడ ఏం చెప్పబడింది? కొండ అనేది కాకుండా పెద్ద కొండ అన్నాడు. అంటే చాలా పెద్ద కొండ వంటిది, కొండ కాదు, కొండ వంటిది. అది కూడా మండుచున్న అగ్ని చేత మండుచున్న, ఎక్కడ భూలోకపు అగ్ని కాదండి, అది పరలోకపు అగ్ని, దైవాగ్ని. అది ఆకాశంలో పుట్టవచ్చు, మన ఈ మొదటి ఆకాశంలో పుట్టినదై ఉండవచ్చు, లేక రెండవ ఆకాశంలో పుట్టినదై ఉండవచ్చు, లేక మూడవ ఆకాశం
లేక పరలోకంలో పుట్టినది అయి ఉండవచ్చు. ఏది ఏమైనా భూలోకంలోని అగ్ని అయితే మాత్రం కాదు. అక్కడ పుట్టి భూమి మీదకి పడవేయబడడం జరుగుతూ ఉంది. అంటే మొదటి బోర కాలంలో కూడా అగ్ని రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడవేయబడడం జరిగింది. రెండవ బోర కాలంలో కూడా అగ్నితో మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది అంటున్నాడు. వరుసగా 4 బోరల కాలంలో కూడా అగ్ని అనేది మనకు కనబడతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది భూలోక సంబంధమైన అగ్ని కాదు, అది పరలోక సంబంధమైనది, లేక దైవాగ్ని, అంటే దేవుని ఉగ్రతాగ్ని. అది అర్థం చేసుకోవడానికి ఈ మాటలని చెబుతున్నా. ఇవి మహాశ్రమలు కదా, పాపులకు ప్రతిదండన దినములు కదా. ప్రతిదండన దినములు అంటే దేవుని యొక్క ఉగ్రతాగ్నిని దేవుడు కుమ్మరిస్తున్నాడు. మొదటి బోరలో, రెండవ బోరలో, మూడవ బోరలో, నాలుగవ బోరలో కూడా. ఇప్పుడు రెండవ బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచు ఉన్నటువంటి పెద్ద కొండ వంటిది. అది ఏమిటో మనకు తెలియదు. ఆ వస్తువు ఎలాంటిదో తెలియదు. మొత్తానికి చూస్తూ ఉంటే మనకు ఒక పెద్ద కొండ గుర్తుకొస్తుంది అనమాట. అలాంటి రూపము కలిగినది మండుతూ ఉంది. మండుతూ అది ఎక్కడ పడింది? సముద్రములో పడడం చెబుతున్నాడు. ఒక్కటే పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఒక్కటి సముద్రములో పడవేయబడగా జరిగిన సంభవాలు ఏమిటంటే, తర్వాత అందువలన సముద్రములో 3వ భాగము రక్తవాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఇక్కడ సముద్రము అంటున్నాడు. ఒక సముద్రము అని కాదు, మనం పేర్లు పెట్టుకున్నాం. హిందూ మహాసముద్రము, బంగాళాఖాత సముద్రము, అరేబియా సముద్రము, పసిఫిక్ సముద్రం, ఇట్లాంటివి పేర్లు పెట్టుకున్నాం మనం. కానీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం కానీ చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 3వ దినము దేవుడు చేసిన సృష్టి. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములో అని పేరు పెట్టెను. ఏం చెప్పాడంటే, క్రింది జలములు ఒకచోట కొచ్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు. ఈ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఏకవచనమే భూమి అనేది. కానీ ఆ భూమిలో ఎన్ని దేశాల పేర్లు పెట్టుకున్నాం మనము, ఎన్ని ఖండముల పేర్లు పెట్టుకున్నాము, ఒక్కో ఖండములో ఎన్ని దేశాల పేర్లు పెట్టుకుని ఉన్నాము. ఒకటే భూమి. అలాగే ఒక చోట కూర్చబడిన జలములకు దేవుడు బహువచనం పెట్టాడు. సముద్రములు అని ఒక బహువచనం పేరు పెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏకవచనం పెట్టిన భూమికి అనేక దేశముల పేర్లు మనం చూస్తున్నాము. బహువచనం పెట్టినట్టు సముద్రములు అనే దానికి ఇక్కడ ప్రకటన గ్రంథంలో సముద్రము అనే పేరు ఏకవచనంతో చెబుతున్నాడు. ఎందుకని? జలములన్నీ ఒక చోట కూర్చబడి ఉండగా, అంటే ఏకవచనం చెప్పొచ్చు కదా. ఒక చోట కూర్చబడిన జలములకి బహువచనం రూపంలో సముద్రములు అన్నాడు ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో. ఇక్కడ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏకవచనం వాడాడు. తప్పులేదు. ఒక చోట కూర్చబడిన జలములకి సముద్రము అని నన్ను, సముద్రములు అని నన్ను తప్పులేదు. ఎందుకంటే ఒక చోట కూర్చబడిన జలములనే మనం అనేక పేర్లు పెట్టుకున్నాం ప్రాంతాల వారీగా. బంగాళాఖాత సముద్రం అంటాం, హిందూ మహాసముద్రం అంటాం, పసిఫిక్ సముద్రం అంటాం, మరి అంటార్కిటికా, ఇంకేదేదో ఆర్కిటిక్ సముద్రము, అంటార్కిటిక్ సముద్రము, ఇక గల్లీ సముద్రము, మరి ఎర్ర సముద్రము, ఏదేదో ఉన్నాయి కదా పేర్లు. ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నీ కలుపుకుంటూ బహువచనమే. అంతిమంగా చూస్తే ఒక చోట కూర్చోబడిన జలములు, ఏకవచనం చెప్పినా తప్పులేదు. కాబట్టి దేవుడు ఇక్కడ సముద్రములో పడవేయగా, ఒకటే పడవేయబడింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అగ్నిచేత మండుచున్నటువంటి ఒక పెద్ద కొండ వంటిది ఒక్కటి అన్నాడు. ఈ ఒకటిని సముద్రములో అన్నాడు. అంటే ఒక చోట కూర్చబడిన జలములు అని అర్థం. అంటే ప్రపంచం మొత్తంలో 1/3 భాగం రక్తం అవ్వాలి కదా. ఒకవేళ బంగాళాఖాత సముద్రమే అనుకుందాం, ఆ సముద్రంలో 1/3 భాగము సముద్రం రక్తవర్ణం అవడం ఏమిటి, అందులో చేపలు 1/3 భాగం నాశనం అవడం ఏమిటి, అందులోని ఓడలే 1/3 భాగం నాశనం అవడం ఏమిటి? దేవుడు ఇక్కడ మహాశ్రమను ఒక ప్రాంతానికి ఇవ్వడం లేదు.
ఒక ప్రజకే, ఒక జనాంగానికి ఇవ్వడం లేదు, ప్రపంచం మొత్తానికి, భూనివాసులందరికీ ఈ మహాశ్రమలు వర్తిస్తాయి. కాబట్టి భూగోళం అంతా నిండి ఉన్నటువంటి సముద్ర రాశికి హాని తలబెడుతున్నాడు ఇక్కడ. ఆయనకి ఉగ్రతాగ్ని భూగోళం అంతటిలో ఉన్నటువంటి సముద్రములు, లేక ఏకవచనంలో చెప్పాలి సముద్రము, అందులో ఆ ఒక్కటి పడింది, మణుచున్న పెద్ద కొండ వంటిది పడింది, సముద్రములలో పడింది. అంటే ఆకాశంలో అక్కడి నుంచి వచ్చేటప్పుడే అది విభాగింపబడి, ఆ అగ్నిచేత మణుచున్నటువంటి ఆ పదార్థం విభాగింపబడి, దేవుడు ఎక్కడెక్కడ పడమన్నాడో అక్కడల్లా పడి, అక్కడంతా కూడా సముద్రమును 1/3 సార్వత్రికంగా ప్రపంచంలో ఉన్న సముద్ర జలరాశిని అంతటినీ కూడా మనం లెక్కగట్టగలిగితే అందులో 1/3 సముద్ర జలములు రక్తం అయిపోతాయి. రక్తవర్ణము కాదు, రక్తము రంగుతో కనబడడం కాదు, రక్తం అయిపోతున్నాయి. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఓహో, రక్తం అయిపోతే ఎంత మంచిదిలే, ఆ రక్తాన్ని ఆ నీళ్ళన్నింటిని తోడుకొని దాన్ని గడ్డగట్టిన తర్వాత శుభ్రంగా ముక్కలు కొట్టుకొని వండుకొని తినొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పనికిరాదండి. ఈ సముద్రము రక్తం అయిపోయిన తర్వాత ఆ రక్తము ఆహారముగా తినడానికి జంతువులకైనా, పక్షులకైనా, మనుషులకైనా పనికిరాదు. పోనీ ఆ రక్తాన్ని మనం ఎక్కించుకుందాము, బి గ్రూపు, ఏ గ్రూపు, సి గ్రూపు ఏదో ఉన్నాయి కదా, ఆ గ్రూపులకి రక్తం ఎక్కించుకుందాం అంటే అది కుదరదు. ఆ సముద్రంలోని రక్తాన్ని తీసుకుని పోయి పరిశీలన చేస్తే నువ్వు ఏ గ్రూప్ అని చెప్పలేవు. ఎందుకంటే అది మనుషుల యొక్క రక్తం కాదు. అది సముద్రం యొక్క నీళ్లు, సముద్రంలోని జలచరాలు, రకరకాల జంతువులు చనిపోయిన కారణాన, అందులో ఓడలో మనుషులు చనిపోయిన కారణాన అన్ని రకాల రక్తం అంతా మిళితమయ్యి ఆ యొక్క మడుచున్న పెద్ద కొండ వంటిది ఆ నీటిని రక్తముగా మార్చిన కారణాన మనుషుల యొక్క రక్తం ఎక్కించుకోవడానికి పనికిరాదు. ఏ గ్రూప్ అని మనం చెప్పుకోలేం. పోనీ రక్తాన్ని గడ్డగట్టించుకొని వండుకొని తిందామంటే అది దానికి కుదరదు. ఎందుకు పనికి రాకుండా పోతుంది. 1/3 మరి ఓడలు కూడా నాశనం అవుతాయి. అంటే పెద్ద కొండ వంటిది పడినప్పుడు సముద్రం అల్లకల్లోలం అవుతుంది. ఈ అల్లకల్లోలములో అలలు రేగి, సునామీ వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ అలలు రేగి, ఓడలు ఎక్కడెక్కడ ఉన్న ఓడల్లో 1/3 మరి చేపలకు వెళ్ళిన ఓడలు, అలాగే షికార్లకు వెళ్ళిన ఓడలు ఉంటాయి, అలాగే విహారయాత్రకు వెళ్ళి పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, ఐశ్వర్యవంతులు వెళ్ళేటి, ప్రయాణికులు ప్రయాణం చేసేటట్టు ఓడలు ఉంటాయి, కార్లు, వాహనాలు ఆ దేశం నుంచి ఈ దేశానికి సప్లై చేసే ఓడలు ఉంటాయి, అలాగే డీజిలు, పెట్రోలు సప్లై చేసే ఓడలు ఉంటాయి, అలాగే వ్యవసాయం సంబంధించిన ఎరువులు సప్లై చేసే ఓడలు ఉంటాయి, అలాగే మరి కూరగాయలు, బియ్యము, ఇవన్నీ ఆహార పదార్థాలు సప్లై చేసే ఓడలు ఉంటాయి. వీటన్నిటిలో 1/3 ఓడలు నాశనం అయిపోతాయి. అందులోని మనుషులు చచ్చిపోతారు. ఎట్లా చచ్చిపోతారంటే వారి యొక్క రక్తం, అంటే గాయాలు, ఈ యొక్క అల్లకల్లంలో పడవలు అటు ఇటు ఊగి కొట్టుకొని గాయాలయ్యి రక్తాన్ని ఒలికించి చచ్చిపోతారు. జంతువులు అంతే, జలచరాలు అంతే, అందులో మనుషులు అంతే. కాబట్టి ఆ రక్తం సముద్రంలో కలుస్తుంది. 1/3 జలచరాల రక్తం అంటే ఇన్ని రకాల జలచరాలు ఎంతంత పెద్దవో ఎంతంత చిన్నవో. అతి పెద్ద జంతువుని గురించి మీకు మరలా చెబుతాను. యోబు గ్రంథం తీసుకుని వెళ్ళి దాని గురించి దేవుడు చెప్పకుండా ఉండలేడు, నేను కూడా చెప్పకుండా ఉండలేను, చెబుతాను. కాబట్టి అన్ని రకాల జలచరములు అవి ఆ పెద్ద కొండ వంటిది పడినప్పుడు అవి గాయాలు పాలయ్యి రక్తము చిందించి చనిపోతాయి. మనుషులు కూడా అంతే. వాటి రక్తం మరి సముద్రంలో కలుస్తుంది. ఆ పడినటువంటి వస్తువు కూడా జలములను రక్తముగా మారుస్తుంది. అంతేకాదు, కారులన్నీ, ఓడల్లో తీసుకుని వెళ్ళే కారులన్నీ సముద్రం పాలైపోతాయి. మునిగేటివి ఉంటాయి, తేలేటివి ఉంటాయి. మరి తారు, డీజిలు, పెట్రోలు, నూనెలు సముద్రంలో కలిసిపోతాయి, నీటి మీద తెట్టుగా తేలుతాయి. ఆ మధ్య సద్దాం హుస్సేన్ టైంలో యుద్ధంలో, ఇరాన్ ఇరాక్కి జరిగిన యుద్ధంలో పెట్రోల్ బావులు తగలబెడితే ఆముల వర్షాలు కురిశాయి. సముద్రంలో ఒక తెట్టు కట్టుకొని కొన్ని మైళ్ళ దూరం అక్కడ దాని కింద ఉన్న జలచరాలను చనిపోయినాయి. మనకు అవి పేపర్లో చదివాము, వార్తల్లో విన్నాం. అలాగే ఇక్కడ 1/3 ఓడలన్నీ నాశనం అయిపోతాయి. అందులోని సరుకులు, ఎరువులు అనుకోండి, ఎరువులు సముద్రంలో కలిసిపోతాయి. భయంకరమైన విష పదార్థాలు కదా ఎరువులంటే.
పురుగులు చంపే ఎరువులు ఉంటాయి, మరి కీటకాలు చంపే ఎరువులు ఉంటాయి, మిడతలు చంపే ఎరువులు ఉంటాయి, మందులు ఉంటాయి. అవన్నీ సముద్రంలో కలుస్తాయి, విషం అయిపోతాయి. అందుకే చెప్పాను, ఆ రక్తంగా మారిన నీటిని మనం మామూలు కొంతమంది పొట్టేల రక్తం, మరి ఆ రక్తం ఈ రక్తం వండుకొని తింటారు, అట్లా వండుకొని తినడానికి పనికిరాదని అందుకే చెప్పాను. అలాగే నూనెలు, అలాగే ఆహార పదార్థాలు అన్నీ. అంటే మొదటి బోరకాలంలో భూమి మీద ఏర్పడినటువంటి ఆహార కొరతను తీర్చుకోవడానికి ఆనాటి ప్రజలు రెండవ బోరకాలానికి సముద్రంలోని ఆహారం మీద ఆధారపడడానికి నేర్చుకుంటారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత సముద్రం మీద పడుతుంది. సముద్రం ద్వారా వారు తినదలుచుకున్న ఆహార పదార్థాలు 1/3 వంతు నాశనం అయిపోతాయి. ఇటు భూమి మీద నుంచి ఆహారం కొరత, సముద్రంలో నుంచి ఆహారం కొరత, వారి యొక్క మహాశ్రమలండి, మహాశ్రమలు. అంత మాత్రమే కాదు, జలచరములు అన్నీ చనిపోతాయి అంటున్నాడు. 1/3 సముద్ర జలములు రక్తమైపోతాయి, 1/3 ఓడలు నాశనం అయిపోతాయి, అందులోని సరుకులు, వాహనాలు, ఎరువులు, ఆహార పదార్థాలు, మనుషులు అందరూ నాశనం అయిపోతారు. 1/3 జలచరాలు చనిపోతాయి. అవన్నీ ఒడ్డు కొట్టుకుని వస్తాయి, చనిపోయినవి తేలుతూ ఒడ్డు కట్టుకుని వస్తాయి. తీర ప్రాంతాల్లో వాటి యొక్క కళేబరాలు తీయలేక, పోడ్చలేక, కాల్చలేక అదొక పెద్ద శ్రమ. వాటి వాసన పీల్చలేక ఆ కుళ్ళిపోయినట్టు మాంసంలో నుంచి ఎన్ని రకాల తెగుళ్ళు, ఎన్ని రకాల జబ్బులు వస్తాయో వాటన్నిటిని కూడా త్వరపడి కాల్చాలి. ఒక పక్క ఆ పని చేస్తారా, మరొక పక్క ఆహారం సంపాదించుకుంటారా? మహాశ్రమలండి. ఎలాంటి జలచరాలు చనిపోతాయో తెలుసా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఈ యొక్క సముద్రంలో 1/3 నీరు రక్తం అయిపోతుంది అన్నాను కదా. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సముద్రాలు ఉన్నాయండి. ఉదాహరణకి గలిలీ సముద్రము అంటాం, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అది వాస్తవానికి సముద్రం కాదు, చుట్టూ భూభాగం ఉంటుంది. చుట్టూ భూభాగం ఉంటుంది, మధ్యలో అది ఒక సరస్సులాగా ఉంటుంది. దాని పేరు మాత్రం గలిలీ సముద్రము. కాబట్టి ఆ గలిలీ సముద్రం కాదు కాబట్టి ఆ నీరు రక్తవర్ణము కాదు, రక్తము కాదు. అందులోని జలచరాలు చావు, అందులోని ఓడలు కూడా నాశనం కావు. ఇజ్రాయెల్కి అది శుభవర్తమానమే. దేవుని ప్రజలండి అక్కడ ఉండేది. రెండవది, అక్కడే మృత సముద్రం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. అది వాస్తవానికి సముద్రం కాదు. గలిలీ సముద్రం కానీ మృత సముద్రం కానీ హెర్మోను కొండ మీద ఉండే మంచు కరిగి అవి నీళ్లుగా ద్రవించి ప్రవహించినప్పుడు యోర్దాన్ నదిగా మారి, ఆ యోర్దాన్ నది ఒక చోట గలిలీ సముద్రం గాను, మరొక చోట మృత సముద్రం గాను పేర్కొనబడుతూ ఉన్నది. ఈ రెండు సముద్రాలకి నదితో సంబంధమే కానీ మరొక సముద్రంతో సంబంధం లేదు. మిగిలిన పెద్ద పెద్ద సముద్రాలన్నిటికీ కూడా సముద్రాలతో కనెక్షన్ ఉంటుంది. ఒక సముద్రానికి ఇంకో సముద్రానికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ సముద్రంలో జలములు రక్తం అవుతాయి, జలచరాలు చనిపోతాయి, వాళ్ళు నాశనం అవుతాయి. ఇజ్రాయెల్ దేశము ఒకవేళ బాధించబడితే, నష్టపోతే మధ్యతరా సముద్రం యొక్క విషయంలోనే నష్టపోతుంది. ఎందుకంటే వారికి ఒక పక్కన మధ్యతరా సముద్రం ఉంటుంది. ఆ సముద్రం ఒకవేళ రక్తముగా మారితే అందును బట్టి వారికి నష్టం, కష్టం కలుగుతుంది. కానీ వారి దేశంలో ఉండేటటువంటి మృత సముద్రము, గలిలీ సముద్రాన్ని బట్టి వారికి నష్టం ఉండదు, కష్టం ఉండదు. ఎందుకంటే మృత సముద్రంలో జలచరాలు లేవు. గలిలీ సముద్రం కానీ మృత సముద్రం కానీ చుట్టూ భూభాగం ఉన్నటువంటి ప్రదేశము, అది వేరే సముద్రాలతో కనెక్ట్ అయ్యి లేదు. కేవలం యోర్దాన్ నది యొక్క నీళ్ళ మీద ఆధారపడినటువంటి సముద్రం అని పేరు పెట్టబడినటువంటి ప్రాంతాలు అవి. కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి విషయం, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి విషయం. అది వారికి శుభవర్తమానం రెండవ బోర దూత కాలంలో. మరి అంత మాత్రమే కాకుండా మరొక విషయం ఏమిటంటే, జలచరాల్లో చిన్నవి దగ్గర నుంచి పెద్దవి అన్ని రకాల జంతువులు చనిపోతాయని చెప్పాను కదా. అందులో ఒక జంతువుని గురించి దేవుడు మాట్లాడకుండా ఉండలేడు. నేను కూడా ఇప్పుడు మీతో ఆ విషయం మాట్లాడకుండా ఉండలేను. అది ఏమిటి అంటే, యోబు గ్రంథం 41వ అధ్యాయానికి వెళ్ళాలి మనం. యోబు గ్రంథం 41వ అధ్యాయం. మకరము అంటారు. మకరము అంటే ముసలి జాతికి సంబంధించినది. ఈ మకరము సముద్రము యొక్క మకరం. దీనికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్నట్టు జంతువుల దేనికి లేనటువంటి ఆధిక్యత దానికి ఇచ్చాడు. అది ఎంత భయంకరమైనదో, ఎంత బలమైనదో, ఎంత గట్టిదో,
దాని యొక్క ఊపిరి, దాని యొక్క మరి నోట్లోంచి వచ్చేటటువంటి ఆ నాసికాంధ్రాల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క గాలి ఎంత ఉష్ణము పుట్టిస్తుందో, ఎంత భయంకరమైందో కొన్ని వచనాలు నేను మీకు చెప్తాను, వినండి దయచేసి. దేవుడు అంటున్నాడు చూడండి, మీరు యోబు గ్రంథం 41వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు మకరాన్ని గురించి. మొదటి వచనం చెబుతాను చూడండి. మొదటి వచనం, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? అంటే ఈ అధ్యాయం అంతా మకరాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి మొదటి వచనం చదివి మీకు వినిపించాను. ఇక్కడ 12వ వచనంలో దాని అవయములను అంటున్నాడంటే, మొదటి వచనంలో మకరం అన్నాడు కదా, మకరము యొక్క అవయములను గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనం వినండి ఇప్పుడు. దాని అవయములను అనగా మకరము యొక్క అవయములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మకరమును గూర్చి నేను మాట్లాడకుండా మౌనముగా ఉండను అన్నాడండి. అబ్రహాముతో అన్నాడు కదా ఒక సందర్భంలో, సొదొమ గొమొర్రా నాశనం గురించి నా స్నేహితుని అబ్రహాముకు నేను చెప్పకుండా ఉందునా అన్నాడు. అలాగే ఇక్కడ మకరమును గురించి నేను చెప్పకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను అంటే ఆ మకరమును సృష్టించినందుకు దేవుడు ఎంతగా అతిశయిస్తున్నాడో కారణం ఏమిటో చూద్దాం. మరి చూడండి, దేవుడు చెప్పకుండా ఉండలేని ఆ మకరమును గురించి మనం ముచ్చటించకుండా ఉండకూడదు, ముచ్చటించాలి. మొదటి వచనం చదివాము, ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. దాన్ని చూచినప్పుడు అనగా మకరమును చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. మకరమును ఎవరైనా చూస్తానే దాన్ని వశపరుచుకోవాలన్న ఆశ వదిలిపెట్టేస్తారనమాట. అంత భయకంపితంగా ఉంటుంది అది. తర్వాత దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోవును కదా. దానికి ఉన్న పొడలు అంత భయాన్ని పుట్టిస్తాయన్నమాట. 10వ వచనం మొదటి భాగంలో చూస్తే, దాని రేపుటికైనను తెగింపగల సూర్యుడు లేడు. ఎవడైనా వీరుడు సూర్యుడు అనేవాడు ఉంటే దాన్ని కొంచెం రెచ్చగొట్టడానికి ధైర్యం చాలదు వారికి కూడా. అలాంటిది మకరం. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే 18వ వచనం నుంచి చదువుతాను. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. మకరము తుమ్మగా, మకరమును అది తుమ్మిందనుకో ఏమొస్తుంది? వెలుగు ప్రకాశించును. మనం కొన్ని హాలీవుడ్ పిక్చర్స్లో చూస్తూ ఉంటాం, కొన్ని భయంకరమైనటువంటి డైనోసార్ అని అవి అని ఇవని వాటిలో యుద్ధాలు జరిగేటప్పుడు ఇలాంటి వ్యవహారాలు మనకు కనబడుతూ ఉంటాయి. బహుశా ఈ బైబిల్ చదివే అలాంటి ఊహలు ఆలోచనలు వారికి పుట్టి ఉంటాయి రైటర్స్కి. ఇక్కడ అంటున్నాడు అది తుమ్మగా, మకరము సముద్రంలోనే ఆ యొక్క భయంకరమైన మకరము తుమ్మితే వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. 19వ వచనం, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. చూడండి, నోట్లో నుంచి జ్వాలలు, అగ్ని జ్వాలలు. అంటే దాని ఊపిరి ఒక మంటలాగా వస్తుందన్నమాట. దాని యొక్క శరీరం లోపల నుంచి నోట్లోంచి బయటకు వచ్చేటటువంటి యొక్క ఊపిరి ఒక అగ్నిజ్వాలలాగా మనకు కనబడుతుంది. అగ్ని కణములు దాని నుండి లేచును. ఆ నోట్లోంచి వచ్చేటటువంటి యొక్క ఊపిరి అగ్నిజ్వాలలాగా వస్తూ ఉండగా అగ్ని కణములు దాంట్లో నుంచి లేస్తాయన్నమాట. ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా చూసామా ఇలాంటి జంతువుని? యోబు కాలంలో మాట్లాడుతున్నాడు దేవుడు. సముద్రంలో ఇలాంటి జంతువులను దేవుడు సృష్టించి ఉన్నాడు. అది ఆ రోజుల్లో యోబు కాలంలో అది ఎరిగిన వారై ఉండవచ్చు కాబట్టి అడుగుతున్నాడు మకరాన్ని గురించి. నేడు మనకు కనబడడం లేదు, వినబడడం లేదు. నేను ఒక దగ్గర సైంటిఫికల్ వీడియో ఒకటి చూస్తే దాంట్లో చెబుతాడు, లోతైన సముద్రంలో ఇంకా భూమి యొక్క ఆ లోతైన సముద్రంలో అడుగు భాగాన చాలా పెద్ద లోయలు ఉంటాయట. ఆ లోయల్లో ఏవో జంతువులు ఉన్నాయి. వాటిని కనుక్కోవడానికి ఒక ఇనుప పడవను చాలా లోతు వరకు దించారంట. దించి ఆ ఇనుప పడవలో కొన్ని కెమెరాలు పెడితే ఆ ఇనుప పడవను నోటితో కొరికినట్టుగా గుర్తులు వచ్చాయట. లాగుతూ ఉంటే వీరు లాగలేకపోయారట. అది విడిచిన తర్వాత మాత్రమే దాన్ని పైకి లాగారంట. ఆ ఇనప పడవని నోటితో కొరికినట్టుగా గుర్తులు పడ్డాయంట. కెమెరాలన్నీ చెడిపోయాట. ఎంత పెద్ద జంతువు ఇది! లోతైన సముద్రంలో ఉండేటటువంటి
భూమి యొక్క లోతైన గుహలలో ఉన్నటువంటి ఈ జంతువులు ఇంత పెద్ద ఇనప పడవను కొరికాయి అంటే దాని నోరు అంత పెద్దదైతే ఇక అది ఎంత పెద్దదై ఉండాలి అంటున్నారు. బహుశా ఈ మకరములు ఏమైనా ఉన్నాయేమో అక్కడ. రేపు రెండవ బోర ఊదినప్పుడు 1/3 జలచరాలు చనిపోయినప్పుడు అందులో ఈ మకరములు కూడా ఉంటే వాటి రక్తం సముద్రంలో ఎంత కలుస్తుందో, ఒక మనిషికి 5 లీటర్లు 6 లీటర్లు. ఇంత పెద్ద జంతువు యొక్క శరీరంలో రక్తం ఎన్ని టన్నులు ఉంటుందో, ఎన్ని లీటర్లు ఉంటుందో. వాటి యొక్క శరీరం చనిపోయిన తర్వాత బాగా కుళ్ళిపోయి ఉబ్బిపోయి నానిపోయి తీర ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రమే చూచి భయపడతారేమో ఆనాటి ప్రజలు. చూడండి ఇంకా 20వ వచనం, ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచున్నట్లు దాని నాసికా రంధ్రములో నుండి లేచును. బాగా బాణని కాగబెడితే లేచినటువంటి పొగ, వేడి పొగ వస్తుంది కదండి, అలాంటి పొగ దాని నాసికా రంధ్రంలో నుంచి వస్తుంది. 21వ వచనం, దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని ఊపిరితో నిప్పుని మనం రాజబెట్టుకోవచ్చు అన్నమాట. అంటే అంత వేడి ఉంటుంది దాని యొక్క ఊపిరిలో, అగ్నిజ్వాలలు వస్తాయట. ఇక దాని అంతరంగంలో నుంచి అగ్ని పుట్టించేటటువంటి ఊపిరి అంత ఉష్ణము కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి జంతువు అందుకే లోతైన సముద్రంలో ఉండి తన యొక్క శరీరాన్ని చల్లబరుచుకుంటూ ఉన్నదేమో. అది ఎప్పుడు వస్తుందో బయటికి, అది వచ్చినప్పుడు ఎట్లా కనబడుతుందో 27వ వచనం నుంచి ఇంకా దాని యొక్క విశేషను చెబుతున్నాడు. 27వ వచనం, ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. దేవుడు చెబుతున్న మాటలు ఇవి, ఏదో కవి చెబుతున్న మాటలు కాదు. కవి అయితే అతిశయోక్తి చెప్తున్నాడు అనుకోవచ్చు, దేవుడు చెప్తున్నాడు ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. అది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. 28వ వచనం, బాణము దాన్ని పారదోలజాలదు, వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్త వలె ఉన్నవి. 29వ వచనం, దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును, అది వడిగా పోవచ్చుండు ఈటను చూచి నవ్వును. ఎగతాళి చేస్తుంది. మీరు 41వ అధ్యాయం, యోబు గ్రంథం 41వ అధ్యాయం మొత్తం చదవండి, అంతా చదవడం లేదు. అప్పుడు అర్థమవుతుంది దాని యొక్క చర్మము, దాని యొక్క పొలుసులు, దాని యొక్క గుండె ఎలాంటిదో అక్కడ రాయబడి ఉంది. ఇంకా 31వ వచనం నుంచి 34వ వచనం వరకున్న వాక్య భాగం, కాగు మసలున్నట్లు మహాసముద్రమును అది పొంగ చేయను. మహాసముద్రం అండి, మామూలు సముద్రాన్ని కాదు. మహాసముద్రాన్ని అది కాగు మసలున్నట్లు అంటే అది బాగా కాగేటప్పుడు, నీళ్లు బాగా కాగేటప్పుడు ఉడికేటప్పుడు ఎట్లా వస్తుంది అట్లా మహాసముద్రముని పొంగ చేస్తుందట. సముద్రమును తైలం వలె చేయును, సముద్రమును బాగా ఉడికించి తైలంలాగా కూడా చేస్తుందట. అది తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపజేయను. అది వెళుతూ ఉంటే వెనకాల అది ప్రకాశింపజేస్తుంది అనమాట. ఆ సముద్రం యొక్క జలములను చూచిన వారికి సముద్రము నెరసన వెంట్రుకలుగా తోచును. దాని జాడ ఎవరైనా మనుషులు చూస్తే నెరసన వెంట్రుకలు బాగా ప్రకాశిస్తాయి కదా, అలాగున కనబడుతుందట. 33వ వచనం, అది భయము లేనిదిగా సృజించబడినది. దేవుడు దాన్ని అసలు భయం అంటే తెలియనిదిగా సృజించబడ్డాడు. కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, ఏమో అక్కడికి పోయావు భయం లేదంటే అది ఎట్లుంటుంది అంటారు. మరి అది ఎట్లుంటుంది అంటే భయం ఎట్లుంటుందో నేను చూపించాలన్నా, నేను చెప్పాలన్నా. కొంతమంది అంటుంటారు అంటే నాకు భయం లేదన్నట్టుగా అతిశయోక్తిగా. కానీ వాస్తవానికి దేవుడు మకరానికి భయం లేకుండా చేశాడు, భయం లేనిదిగా సృష్టించాడు. భూమి మీద దాని వంటిది ఏదీ లేదు, అంతే, దానికి అదే సాటి. ఇదిగో ఈ మకరం ఫలానా దాంతో సమానం అని చెప్పడానికి వీల్లేదు, దానికి అదే సాటి. 34వ వచనం, అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన వాటన్నిటికీ అది రాజు అన్నమాట. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద జంతువు కదా, దాని గుండె ఎంత పెద్దది ఉంటుంది నిజమే. దాని గుండెగా తెచ్చుకుంటే ఒక ఊరంతా తినొచ్చు అని అనుకుంటారేమో. 24వ వచనం చదువుతున్నా, దాని గుండె రాతి వల్లే గట్టిగా ఉన్నది, తినలేం. అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినం. తిరగటి రాయి క్రింద దిమ్మ ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది. రాతి వల్ల గట్టిగా ఉంటుంది అంతే. అది దాన్ని మొక్కలు చేయలేవు, కూర వండుకొని తినలేవు. ఎంత విచిత్రమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. దేవుడు సృష్టించినటువంటి జీవజలములలో ఇంత భయంకరమైనది. ప్రభునందు ప్రియులారా, నోవా జలప్రళయ కాలంలో కూడా ఇది
జలచరములు అన్నీ తట్టుకొని నిలబడ్డాయి. ఆ కాలంలో జలచరాలు చచ్చినట్లుగా ఎక్కడ రాయబడలేదు. ఇది ఇంకా ఆనందించి ఉంటుంది. ఎందుకంటే అదనపు జలాలు వచ్చినాయి కాబట్టి మహానందం అనుభవించి ఉంటుంది జలప్రళయ కాలంలో. ఎందుకంటే ఎన్నో శవాలు వాటికి ఆహారముగా దొరికాయి. ప్రభునందు ప్రియులారా, మనం ఒకసారి గమనిద్దాం. రెండవ బోర కాలంలో మహాశ్రమలు, 1/3 సముద్ర జలములు రక్తం అయిపోవడం. అది అగ్ని వంటిది, అగ్నితో మండుచున్నటువంటి కొండ, పెద్ద కొండ వంటిది పడింది కదా. ఆ పదార్థం వలన చనిపోయినటువంటి రకరకాల జలచరాల యొక్క రక్తము వలన, ఓడల్లో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులు, నావికుల యొక్క గాయాల్లోంచి కాని రక్తము కలిసి రక్తమైపోతుంది. పనికిరాదు ఆ రక్తం. అలాగే సముద్రం మీద ఆధారపడి ఆహారాన్ని పొందుకోవాలనుకున్న ఆనాటి ప్రజలకు ఆహారం లభ్యము కాదు. మరి సముద్రం నుంచి వచ్చే వస్తువుల కోసం ఎదురు చూస్తారు, అవి రావు. అవి వ్యవసాయం సంబంధించినవి కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అంగళకు సంబంధించిన సరుకులు కావచ్చు, వాహనాలు కావచ్చు, నూనె పదార్థాలు కావచ్చు, ఏవి రావు. కరువు కాటకాలు. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం చెప్పుకొని మనం ముగిద్దాం. సముద్ర జలములు అట్లా మారిపోతే ఇబ్బంది పడేవారు భూమి మీద ఉండే మనుషులే కాకుండా ఈ యొక్క ఆహారం కొరకు బాధపడడమే కాకుండా నీటి కొరకు కూడా బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద ఉంటాయి నదులు, చెరువులు అన్నీ ఉన్నాయి. భూమి మీద ఉండే మనుషులు చాలామంది నీటికి ఇబ్బంది పడరు. కానీ కొంతమంది ఉన్నారండి, వారి ప్రాంతాల్లో నీళ్లు ఉండవు, నదులు, చెరువులు, కాలువలు ఉండవు. ఇజ్రాయెల్ దేశంలో తక్కువ, చాలినంత నీటి వనరులు లేవు. అరబ్ దేశాల్లో అస్సలు లేవు. వీరు ఏం చేస్తారంటే సముద్రంలోని నీటిని శుద్ధి చేసుకుని తాగుతున్నారు నేటి దినాల్లో. మరి రెండవ బోర కాలంలో 1/3 సముద్ర జలములు రక్తం అయిపోతున్నాయి. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ అరబ్ దేశాల వారు తాగడానికి నీళ్లు లేకుండా అల్లాడుతారు. ఇజ్రాయెల్ దేశంలో వారు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో సముద్ర జలాన్ని శుద్ధి చేసి తాగుతున్నారు. వారి యొక్క డ్రైనేజ్ వాటర్ని రీసైక్లింగ్ చేసి శుద్ధి చేసి వాడుతున్నారు. గాలిలో నుంచి కూడా నీటిని తయారు చేసుకుని తాగుతున్నారు. ఒకవేళ వారు సముద్రంలోంచి నీటిని శుద్ధి చేసుకుని తాగలేకపోతే అది కొంత ఇబ్బందే. కానీ వారు తమ డ్రైనేజ్ వాటర్ను రీసైక్లింగ్ చేసి శుద్ధి చేసుకుని తాగుతున్నారు. ఈరోజు జరుగుతూ ఉన్నది. గాలిలోంచి కూడా నీటిని తయారు చేసుకుని ఇబ్బంది పడరు. ఈ టెక్నాలజీ అప్పటికి ఇంకా ఎంత పెరుగుతుందో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మహాశ్రమల కాలంలో, శ్రమల కాలంలో దేవుడు తన ప్రజల్ని ఒకవైపున కాచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ని ఏ రీతిగా అన్ని తెగుళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చాడో ఆ రీతిగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి మహాశ్రమలు మనకు దరిచేరుతూ ఉన్నాయి, సమీపిస్తూ ఉన్నాయి. ఇలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలను దేవుడు సమర్పించుకోగలిగితే, దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడితే మనకు అన్ని విషయాల్లో కూడా క్షేమమే. అగ్నిలో బడి వెళ్ళినా, జలముల్లో బడి వెళ్ళినా అవి మనల్ని ముంచజాలవు, కాల్చజాలవు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, సింహాల గుహలో పడివేయబడిన దానియేలు వలె, ఎర్ర సముద్రంలో నడిచినటువంటి మోషే, ఇజ్రాయిల్ వలె, యోర్దాన్ నదిలో చీల్చబడిన యోర్దాన్ నదిలో నడిచిన ఏలియా, ఎలీషాల వలె మనం కాపాడబడతాం. ఆ శ్రమలు మనం తట్టుకునే దానికి శక్తిని ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. శ్రమల కాలంలోనే పరిశుద్ధులు ఉంటారు. ఈ పరిశుద్ధులు ఆ శ్రమల కాలంలో దేవుని యొక్క కాపుదల్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించును, పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో మనం సంచరించినాను, ఏ అపాయానికి మనం భయపడము. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది. మన శత్రువులు ఎదుట మనకు భోజనము సిద్ధపరుస్తాడు, నూనెతో మన తల అంటుతాడు. చిరకాలం మనం యెహోవా మందిరములో సన్నిధిలో జీవిస్తాం. కృపాక్షేమములై ప్రతిదినము మన వెంట వస్తాయి, మనం వాటి వెంట వెళ్ళడం కాదు. కాబట్టి మన జీవితాలు దేవుని సమర్పించుకొని, దేవుని యొక్క బిడ్డలముగా ముద్ర వేయించుకొని సంతోషంగా ఆయన సాక్షులముగా సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు ప్రేరేపణ నడుపులా మనకు దయచేయును గాక. ఆమెన్.